People are telling that your మరి ministers are ఏంటి telling that. వైసీపీ స్టాండ్ ఏంటి? వైసీపీ స్టాండ్ ఏం తీసుకుపోతుంది సార్ ఇప్పుడు దీనికి సంబంధించి? మీరు పెట్టిన వ్యవస్థలన్నింటినీ వాళ్ళు తీసేద్దామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటున్నారు. అసలు ఈ వ్యవస్థలు కొంతమంది లేవని చెప్పేసి తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరోవైపు ఆ అప్పులకు సంబంధించి వాటి మీద మీరు ఫైట్ చేద్దాం అనుకున్నారు. ఇట్లానే బయట నుంచి ఫైట్ చేస్తారా? ఈ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేదంటే ఈ అరెస్టులకు సంబంధించిన అంశం పైన వైసీపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? Voluntary Vyavastha, as far as voluntary Vyavastha is concerned, our leader is very serious. Okay. This organization is going to continue like anything. ఈ ఆర్గనైజేషన్ కంటిన్యూ అవుతుంది. వాలంటీర్స్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలబడి ఉన్నాడు. వాలంటీర్స్ వ్యవస్థకే ఆద్యుడే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే వ్యవస్థని ఎవడైనా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే దానికి ఆయన అండగా ఖచ్చితంగా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందంటే నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతుందా? ఈ 5 ఏళ్ళ పాటు ఉండాలి కదా. మీ 5 ఏళ్ళ పాటు ఉండాలంటే వాళ్ళు ఉంచాలి కదా. ఈ 5 ఏళ్ళు మాది కాదు, లేకపోతే ఈ 3 ఏళ్ళు మాది కాదు. 2007లో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, రేపు 20 ఏళ్ళు ఎన్నికలు వస్తే ఇంకెంతకాలం ఉంటారు 2 రోజులు? 27 ఎన్నికల సంవత్సరం, రేపు 25లోకి వస్తున్నాం. 26 నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందే, అంతేనా? వాళ్ళకు ఉంది ఎంత టైం డ్యూరేషన్? 1 year డ్యూరేషన్ వాళ్ళకు ఉంది. 1 year డ్యూరేషన్ లో వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసేసుకుంటారో ఉంచుకుంటారో, ఎక్కువ శాలరీ ఇస్తారో, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళు తిప్పుకోమనండి. ఆర్ అదర్వైజ్ వాళ్ళకి అన్యాయం చేశారనుకోండి, ఖచ్చితంగా వ్యవస్థను మేము మళ్ళా పనులు నిర్మిస్తాం. ఆ వ్యవస్థను మేము మళ్ళా రీబర్తిస్తాం. ఆ వ్యవస్థ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రేమగా ఉన్నాడు, అంకిత భావంతో ఉన్నారు. ఓకే సార్, ఇక ఒక ప్రధాన పాయింట్, ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఇసుక పాలసీలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొంత రోడ్లకు సంబంధించిన అంశాల మీద వాళ్ళే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మనం వచ్చి 5 ఏళ్ళైంది, ఇసుక పాలసీకి సంబంధించి కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, వాటి మీద మీరు మాట్లాడాలని చెప్తున్నారు. అలాగే రోడ్లకు సంబంధించి ప్రధానంగా గతంలో వైసీపీని మనం ఆరోపణలు చేస్తూ వచ్చాము. 5 నెలలు అయినప్పటికీ కూడా ఈ రోడ్లకు సంబంధించి దాని మీద ఒక పురోగతికి రాకపోతే మళ్ళీ ప్రజలు కూడా అదే విశ్వాసాన్ని మనమే చూపుతారని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలే డైరెక్ట్ గా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటి మీద ఎమ్మెల్యేలే తిరుగుబాటు జరుగుతుందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మన జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు, జ్యోతుల్ నెహ్రూకి చైర్ లో కూర్చున్నాడు, స్పీకర్ కి గొడవ జరిగింది. అతనే అన్నాడు, నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నారు, నేనేమైనా జగన్ పార్టీ అనుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వర్షాకాలం వస్తుంది, ఎలక్షన్ కన్నా ముందు వీటన్నిటిని ఒక స్టాక్ యార్డ్ లో పెట్టినంటే గెలిచిన వెంటనే అందరూ ఎమ్మెల్యేలు మొత్తం సగం యార్డు మొత్తం ఖాళీ చేసి వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి ఇసుకను పెట్టుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగాడు? చంద్రబాబు నాయుడు గారి పార్టీ నీతులు చెప్పే వాళ్ళందరూ కూడా ఇసుక మీద ఫ్రీగా ఇస్తున్నాం, మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అమ్ముకున్నాడు, అప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం ఇసుక మీద బతికారు, మట్టి మీద బతికారు, మీరు దేని మీద బతుకుతున్నారు? అసలు మీకు ఒకవేళ వాళ్ళు అది చేస్తే మీరు కూడా అదే చేస్తున్నారుగా, దుందేగా. ఎక్కడుంది నీ కంట్రోల్? కంట్రోల్ ఎక్కడుంది మీ పార్టీది? అంటే మాకు మిగతా వాళ్ళకి అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, ఆయన ఒక మాంత్రికుడు అయిపోయినట్టు, ఆయన చేతిలో మొత్తం ఉన్నట్టు. ఇది సొసైటీ అండి, దిస్ ఇస్ లెర్న్ సొసైటీ. ఇది చదువుకున్నటువంటి సొసైటీ. ఇంత ముందులాగా 20 years బ్యాక్ ఉన్న సొసైటీ కాదు. మద్యం విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టుకుంటూ వచ్చారు. మద్యం విధానాన్ని కూడా చంద్రబాబు గారు తప్పు పట్టుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న బ్రాండ్ అంటే మేము ఏదైతే గతంలో బేవరేజెస్ ఉన్నాయో వాటికే మళ్ళీ లైసెన్సులు ఇచ్చారు, మా మీద పదే ఆరోపణలు చేశారని చెప్పేసి దాన్ని కూడా విమర్శిస్తూ వచ్చారు. అంటే మీరు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే మీరు చేసింది రైట్ అని చెప్పేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఈ న్యూ మద్యం పాలసీ మీద ఒక సర్కాస్టిక్ గా ఒక జోక్ చెప్పాడు. 95 రూపాయలకి బాటా రేట్లు పెట్టి నాణ్యమైన మద్యం అమ్ముతున్నారని. అది నాణ్యమైన మద్యం కాదట. దానిలో ఒక స్పూరియస్ అరాక్ తీసుకొని అంటే చాలా చీప్ లిక్కర్ తీసుకొని దానికి బాటా రేట్ లో ఒక స్టిక్కర్ వేసి గతంలో అమ్మేదానికన్నా ఎక్కువ రేట్ ఇప్పుడు పెట్టుకొని ఇది కొత్త బ్రాండ్ పేర్లు పెట్టి, ఇది ఇప్పుడు మనకి 2 బజార్లు ఉంటాయి. చైనా బజార్ ఒకటి ఉంటుంది,
మనకి రియల్ బజార్ ఒకటి ఉంటుంది మన మార్కెట్ లోకి వెళ్తే. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులోకి వెళ్తే మీకు మెడ్రాస్ బజార్ ఏదో ఒకటి ఉంటుంది, మాయా బజార్ లాగా. అవును అవును, మాయా బజార్, మాయా బజార్ అనే ఏదో అంటారు. ఉదాహరణకు హైదరాబాద్ వెళ్తే అమీర్పేట ఉంటుంది, సుల్తాన్ బజార్ ఉంటుంది. అక్కడ అన్ని కూడా బ్రహ్మాండంగా కనబడతాయి. అంత సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మధ్యంలో పేర్లు మార్చి వీళ్ళు చేసినటువంటి ఒక మోసం ఏంటంటే 99 రూపాయలకి ఈ చీప్ లిక్కర్ తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టేశారు. ఓకే, దీనికి ఆఫ్టర్ సమ్ టైం 1 year తర్వాత ఆరోగ్యాలు పోతాయి. ఎవడు బాధ్యత ఇస్తారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? దాన్ని సిండికేట్లుగా వేశారు. సిండికేట్లుగా వేస్తే సిండికేట్ ఎందుకు అయ్యారు మీరు? ఎవరికైనా నిజంగా లాటరీలో వస్తే వాడిని ఎందుకు తరివేశారు అంటే మీరు లాభాలకు అమ్ముకోవాలనే కదా, ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మాలనే కదా. సిండికేట్ కన్నా దాని పక్కన బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు. బెల్ట్ షాపులు ఓపెన్ చేసి వాడికేమో ఆర్డర్ ఇస్తున్నారు, మీరు కమాండ్ ఇస్తున్నారు, నీ ఇష్టం నువ్వు ఎంతగానో అమ్ముకొని సాయంత్రానికి నాకు ఇంత ఇవ్వాలని చెప్తున్నారు. అంటే మీరు ఎలాంటి మద్యం అమ్ముతున్నట్టు, ఏ ధరకు అమ్ముతున్నట్టు? మీ ప్రభుత్వంలో ఇదే క్వాలిటీ మద్యం, ఇదే నాణ్యమైన మద్యం ఇస్తాను, మీరు సాయంత్రానికి అలిసిపోయిన వాళ్ళందరూ ఒక క్వార్టర్ వేసుకొని నవ్వుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇదండి జరుగుతున్నది. ఏ ఎమ్మెల్యే ఈ రోజు లిక్కర్ బిజినెస్ లో లేడో చెప్పండి? ఏ ఎమ్మెల్యే శాండ్ బిజినెస్ లో లేడో చెప్పండి? ఏ ఎమ్మెల్యే దొంగ వ్యాపారాలు చేయట్లేదు చెప్పండి? ఇప్పుడు ఆత్రం మీద ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది అనుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ వల్ల అవుతుంది అనుకుంటున్నారా? కానీ చంద్రబాబు నాయుడు కంట్రోల్ తీసి